ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వడ్రంగి కంసలి రెండు కూడా కలిస్తేనే కమ్మరి కలిస్తేనే వీలయ్యే పరిస్థితి వచ్చేది. ఇంకొక పక్కన వీళ్లే కాదు, ఈరోజు ఒకప్పుడు పెళ్లి జరగాలంటే ముందు మంగళసూత్రం తయారు చేయాలి. ఆ మంగళసూత్రానికి లగ్నం పెట్టి పవిత్రంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, మన గోల్డ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముందు అప్పచెప్పిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమైన రోజులు అవన్నీ. అంటే వృత్తుల్లో కూడా ఆదర్శప్రాయంగా చేసే రోజులవి. దీనివల్ల చరిత్రలో చాలా సమస్యలు వచ్చాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా వెనుకబడ్డారు, దానివల్ల సాంస్కృతికంగా వెనుకబడ్డారు, చరిత్రలో వెనుకబడ్డారు. ఇవన్నీ కలిసి ఆర్థికంగా చాలా వెనుకబడితే మొట్టమొదటిసారిగా మీకు దన్నిచ్చిన వ్యక్తి, మిమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి, నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ అందరిలో ఒక ఆలోచన రావాలి. తెలుగుదేశం కంటే ముందు వెనుకబడిన పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వెనుకబడిన తరగతుల యొక్క పరిస్థితులు, ఈ రెండు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ రోజు ఎక్కడ కూడా సర్పంచులుగా కానీ గ్రామాల్లో ఎక్కడ కూడా రాజకీయాల్లో పదవులు రాని రోజుల్లో ఎప్పుడైనా రిక్రూట్మెంట్ కావాలంటే, ఎప్పుడైనా నాయకత్వ లక్ష్యం రావాలంటే ఒకేసారి ఎంపీలు అయిపోరు, ఒకేసారి ఇంకోటి గారు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు ఆలోచించింది, 83లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ఎంపీ సీట్లు ఇచ్చాం, జిల్లా పరిషత్లు ఇచ్చాం, ఎక్కువ మంది నాయకులు రావాలని 24% రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దాంతో చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది నాయకత్వాన్ని పెంచుకున్నారు, అంచెలంచెలుగా ఎదిగారు, సమర్థవంతమైన నాయకులు దొరికే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఆలోచించినప్పుడు ఎక్కడికక్కడ వెనుకబడిన వర్గాలకు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని ఆ రోజు ఆర్థిక సహాయాలు చేయడం ఎన్ని చేస్తే, నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్తున్నా, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముక, ఒక బ్యాక్ బోన్. దాంట్లో మీకు ఏమాత్రం సందేహం లేదు. ఎంతమంది వచ్చి ఎన్ని కుప్పిగంతులు వేసినా కడాన వెనుకబడిన వర్గాలను ఆదుకునేది ఒక్క తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.